10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేశాడో, ఏ రకంగా దోపిడీ చేశాడో మీకు అందరికీ తెలుసు. ఏం చేశాడు? కుక్కల చెప్పిన విస్తరాకుల్లాగా ఈ రాష్ట్రాన్ని పిక్కు 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 తిన్నారు ఎంటైర్ ఫ్యామిలీ. సిగ్గుందా కేసీఆర్ అని అడుగుతున్నాను నేను. నిన్ను తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి చేస్తే నువ్వేం చేయాలి? తెలంగాణ ఆర్థికం పెంచి అభివృద్ధి చేస్తుంటే తెలంగాణ బాగుండేది. కానీ నువ్వు ఆర్థికంగా నువ్వు బలపడ్డావు, నీ కొడుకు బలపడ్డాడు, నీ కూతురు బలపడ్డాడు, నీ అల్లుడు బలపడ్డాడు, నీ కుటుంబం బలపడింది. కానీ తెలంగాణకి అప్పు చేసి పెట్టావు, ప్రజలకు తెప్పలు తీసుకొచ్చావు. ఏమిటి ఇది? ఏమన్యాయం నేను అడుగుతున్నాను. ఇవాళ నేను నిజంగా మీకు నేను చెప్తున్నాను, 10 సంవత్సరాలు విసుగు చెందలేదా? మీకు అందరికీ తెలుసు కదా, కొత్తగా మేము చెప్పేది కాదు కదా. ఒక ఉద్యమ నాయకురాలుగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా రాష్ట్రం, నా రాష్ట్ర ప్రజలు నాకు ముఖ్యం. దాని తర్వాత నా పార్టీకి మేము గౌరవిస్తాను, కార్యకర్తలు గౌరవిస్తాను, మా హైకమాండ్ గౌరవిస్తాను, మా లీడర్ గౌరవిస్తా, మా ముఖ్యమంత్రి గారు గౌరవిస్తా, మా అక్క చెల్లెలు గౌరవిస్తా. కానీ ఒక ఉద్యమ నాయకురాలుగా నా బాధ, నా రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుందని ఎదురు చూస్తాను, కలలు కన్నాను. కానీ వాళ్ళ అప్పుల రాష్ట్రంగా ఉంది అంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఆ రోజు కాంగ్రెస్ మరి తెలంగాణ ఇస్తే కేసీఆర్ మీద ప్రేమ ఎక్కువ నమ్మారు. కేసీఆర్ చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టాడు, అంటే దొంగ చేతిలో తెలంగాణ పెట్టాడు. ఏమైంది? 10 సంవత్సరాలు, 10 రోజులు కాదు 10 సంవత్సరాలు సర్వనాశనం అయిపోయింది. ఇవాళ ఇంకా చాలా మాట్లాడాలి ఉంది నాకు, కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఆవేశంతో తప్పుడు నిర్ణయం తీసుకోకూడదనే నేను మీకు చెప్తున్నాను. నేను ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ గురించి మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? ఎలాంటి అభిప్రాయం ఉంది నాకు చెప్పాలి వాడు. ఎందుకంటే ఉద్యమ నాయకురాలుగా ప్రజలకి నాకు ఇది ఒక డిస్కషన్స్ అని నేను చెప్తున్నాను. కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ల్యాండ్ల గ్రాబింగ్, కొడుకు అదేంటి ఈ కార్ రేస్ దాంట్లో ప్రాబ్లం ల్యాండ్ గ్రాబింగ్, కూతురు లిక్కర్ స్కామ్ ల్యాండ్ గ్రాబింగ్ దాంట్లో ఆవిడి, అల్లుడు ప్రాజెక్ట్ అని చెప్పి దాంట్లో కమిషన్లు ల్యాండ్ గ్రాబింగ్, ఇంకొక అల్లుడు మొత్తం చెట్టులు నాటం, మొక్కలు నాటం, దాంట్లో కూడా 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు అని చెప్పి దాంట్లో మొత్తం డబ్బు తీసుకుని గుంజాడు, దాంట్లో ల్యాండ్ గ్రాబింగ్. ఈ నలుగురుని ఏమనాలి? బరి తెగించిన కుటుంబం అనాలి. బరి తెగించిన కుటుంబం. మీరు తెలంగాణకి అభివృద్ధి చేయడానికి వచ్చారా? దోచుకోవడానికి వచ్చారు అంటే దోచుకోవడానికి వచ్చారు. మరి ఇంత దోచుకున్న కుటుంబాన్ని ఇవాళ సిగ్గు లేకుండా కేసీఆర్ కొడుకు మాకు ఓటు వేయండి, ఏ మొహం పెట్టుకుని అడుగుతారా మీరు ఓటు వేయండి అని? ఇంకా నయం మిమ్మల్ని కొట్టలేదు, తరిమి కొట్టలేదు మిమ్మల్ని. టీఆర్ఎస్ వాళ్ళని చాలా గౌరవించారు మా తెలంగాణ ప్రజలు. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా భరించే తత్వం మా అమాయక తెలంగాణ ప్రజలు. అలాంటిది ఇన్ని తప్పులు చేసినా భరించారు. ఇది 10 ఏళ్ల క్రితమే, 5 ఏళ్ల క్రితమే కేసీఆర్ గల్లా పట్టుకుని నీకు ఓటు వేసింది అభివృద్ధి చేయడానికి కానీ మొత్తం దోచుకోవడానికి కాదని అడిగుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే కట్టుబడేది పార్టీ. కాంగ్రెస్ డిఎన్ఏలోని ఏముందని తెలుసా మీకు? డి ఫర్ డెమోక్రసీ, డెమోక్రసీ, ఎన్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమైక్యత, అండ్ ఏ ఫర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్. డెమోక్రసీ, కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉంది, నీ అంతా ఉండదు. బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అందరికీ ప్రాధాన్యత ఇస్తే అందరినీ సమానంగా చూసుకొని అందరినీ తన హక్కును చేసుకుంటుంది. అదే కాంగ్రెస్ పార్టీ.